ప్రార్థన. దేవుని సహాయాన్ని వేడుకొని కొన్ని మాటలు మనందరం ఆలోచిద్దాం. మమ్మల్ని క్రీస్తునందు మిక్కిలిగా ప్రేమించిన పరిశుద్ధమైన పరిపూర్ణమైన పరలోకంలో ఉన్న మా అందరి తండ్రి, మహనీయుడ, దుష్టుడెల తండ్రి, ఉపకారం చూపుతున్న సహాయము కలిగిన తండ్రి, ప్రభువైన యేసు క్రీస్తు నామమందు మీకే స్తుతులు, స్తోత్రములు, కృతజ్ఞతా స్తోత్రాలు నాయన. తండ్రి, అర్హత లేకున్నా యోగ్యత లేకున్నా మమ్మల్ని ప్రేమించారు నాయన. లోకంలో పాపంలో అపరాధము చేత చచ్చి నరకానికి వెళ్ళిపోతున్న మమ్మల్ని తండ్రి, మా ప్రభైన క్రీస్తు ద్వారా తండ్రి ప్రేమించి ఆయన ద్వారా పాప క్షమాపణ ఇచ్చిన గొప్ప రక్షణ బట్టి క్రీస్తు వారి పరిశుద్ధ నామంలో నాయన మీకే కృతజ్ఞతా స్తోత్రాలు నాయన. గడిచిన కాలములన్నిటిలో మహిమ కలిగిన దయగలిగిన మీ కృపాహస్తములు మా పక్కన ఉంచి ఎన్నో ప్రమాదాలు వాటన్నిటిని తొలగించి ఈ రీతిగా మమ్మల్ని అందరినీ సంఘంలో చేర్చి మిమ్మల్ని స్తుతించి కీర్తించి మీ మాటలు వినే ధన్యతను తండ్రి మా అందరికీ అనుగ్రహించినందుకు వందనాలు చెల్లిస్తూ ఈ సమయం మందు నాయన ఆరాధనకు సహాయకరంగా కొన్ని మాటలు ఆలోచించబోతుండగా నా ఆలోచనలు, నా ఉద్దేశములు నన్ను పడగొట్టి మీ ఆత్మ సహాయముతో తండ్రి మీ కార్యము జరిగించమని ప్రార్థిస్తున్నాను. మీరు నాకు నేర్పిన మాటలు తండ్రి మేమందరం కలిసి మరలా మీ పాద చెంత చేరి ఆలోచిస్తూ ఉండగా తండ్రి ఆత్మ సహాయం అనుగ్రహించమని ప్రార్థిస్తూ యేసు క్రీస్తు ప్రభువారి నామములు ఈ ప్రార్థన మనవులు అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమెన్. మంచిదండి. మరొకసారి యేసు ప్రభువారి నామములు వందనాలు తెలుపుకుంటూ, యోగ్యత లేకుండా ఉన్న ఈ జీవితానికి మన తండ్రి ఇచ్చిన ఈ గొప్ప రక్షణ బట్టి, ఈ అవకాశాన్ని బట్టి యేసు ప్రభువారి నామంలో ఆయనకి కృతజ్ఞతా స్తోత్రము చెల్లిస్తూ, ప్రియులారా, చెప్పబడిన వాక్యపటంలో ఒక మాటను మనం ఆలోచించుకుంటూ ముందుకు వెళ్దాం. తిమోతికి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయము 6వ వచనమండి. సంతుష్టి సహితమైన దైవభక్తి గొప్ప లాభ సాధనమై ఉంది. చాలండి ప్రియులారా, అపోస్తుడైన పౌలు గారు తిమోతి గారితో చెప్తున్న ఒక మాట, సంతుష్టి సహితమైన దైవభక్తి గొప్ప లాభానికి సాధనమైందంట. సంతుష్టి అంటే ఏంటండి? సంతుష్టి అంటే సంతృప్తి లేదా తృప్తి. తృప్తి కలిగిన భక్తి అంట గొప్ప లాభానికి సాధనమై ఉంటుందంట. ఏమండి, ఎప్పుడైనా మనం ఆలోచించామా దైవభక్తిలో తృప్తి ఏంటి? దైవభక్తిలో తృప్తి ఉంటుందా? సహజంగా మనం ఆలోచించే విషయాల్లో మనం తెలిసి తెలియక చాలా సందర్భాల్లో పలికే మాటలు, చాలా విషయాల్లో తృప్తి గురించి మాట్లాడుతూ ఉంటాం. బాగా ఒక రైతు అయితే పొలంలో బాగా కష్టపడి పని చేసినప్పుడు ఎండలో బాగా ఆకలేస్తుంది. బాగా ఆకలేసినప్పుడు మంచి భోజనం ఉన్నప్పుడు ఆ భోజనాన్ని స్వీకరించినప్పుడు ఆ చల్లని చెట్టు కింద కూర్చున్నప్పుడు ఎలా ఉంటుంది? తృప్తిగా, హాయిగా, ప్రశాంతంగా ఉంటుంది. అలాగే ఈ లోకంలో చాలా విషయాల్లో ఏమండి, మనిషి కోరుకున్నది అది జరిగినప్పుడు ఆ విషయంలో కూడా తృప్తి పడుతూ ఉంటాడు. ఒక విషయంగా మనం చెప్పుకోగలిగితే మనిషి ఆశాజీవి. మనిషికి ఎన్నో ఆలోచనలు ఉంటాయి. ఆ ఆలోచనల పట్ల ఎన్నో ప్రణాళికలు ఉంటాయండి. ఏమండి, ఏ మనిషినైనా ఆలోచించండి, ఏ మనిషినైనా అడగండి, నీ గోల్ ఏంటంటే ప్రతి ఒక్కరూ వారి జీవితాలు వారికి ఉన్న వారి ఉద్దేశాలు, వారి ఆలోచనలు చెబుతూ ఉంటారు. నేను బాగా చదువుకొని మంచి ఉద్యోగం సంపాదించాలంటాడు. మంచి ఉద్యోగం సంపాదించినాక ఆ ఉద్యోగంలో కూడా తృప్తిగా ఉండదు, సరిపోదు, ఇంకా కొద్దిగా ఇంకొక గొప్ప ఉద్యోగం చేయాలి, ఇంకొక ఏదో ఉద్యోగం చేయాలని ఇలా ఉద్యోగం దాటి ఇంకొక ఉద్యోగం కోసం పోరాడుతూ ఉంటాడు. అంటే అందులో తృప్తి ఉందా? తృప్తి లేదు. అలాగే చదువుకునే పిల్లల్ని చూడండి, వాళ్ళు ఏదేదో చదవాలి చెప్పి వాళ్ళ తల్లిదండ్రులు పడుతున్న కష్టం కోసం ప్రయాసపడుతూ ఎన్నో చదువుతూ ఉంటారు. ఒకటి కాదు, దీవారాత్రము ధ్యానం చేస్తూనే ఉంటారు. కానీ వాటిలో వాళ్ళకి తృప్తి ఉండదు. ఇలా ఆలోచించుకుంటూ వెళ్ళిపోతే చాలా ఉన్నాయండి సమాజంలో. అలాగే రాజకీయ నాయకులను చూడండి. రాజకీయ నాయకులు ముందు ఎమ్మెల్యేగా పోటీ చేస్తారు, ఆ తర్వాత ఎంపీ అంటారు, ఆ తర్వాత ముఖ్యమంత్రి కావాలంటారు. ఇలా పెంచుకుంటూ వెళ్ళిపోతారు. ఉన్న పదవుల్లో తృప్తి కలిగి సరిపోదు. ఎందుకంటే మనిషి ఆశాజీవి. మనిషిలో ఆశ అనేది సహజంగా ఉంటుంది. కానీ ఆ ఆశలు అనేది
తృప్తి కలిగిన ఆశ అనేది కనపడదు. ఇలా ఆలోచించుకుంటూ వెళ్ళిపోతూ ఉంటే ఈ లోకంలో చాలా కనపడుతూ ఉంటాయి. చాలా విషయాల్లో మనం చాలా మాట్లాడుతూ ఉంటాం తృప్తి కలిగి. ఏమండి ఆరోగ్య విషయంలో కూడా అండి, ఏమండి ఏదో మన జీవితంలో చిన్న ఆరోగ్య సమస్య వస్తే ఇంకా మన ఆరోగ్య సమస్యలో ఏదో ఉంది, ఇంకా ఏదో ఉందని భయపడుతూ హాస్పిటల్కి వెళ్ళి ఎన్నో టెస్టులు చేయించుకుంటూ ఉంటాం. చాలామంది ఆరోగ్యం గురించి అయితే, వారి అందము గురించి అయితే ప్రయాసపడుతూ ఉంటారు. ఇంకా నేను చాలా సర్జరీ చేయించుకోవాలి, చాలా అందం కనపడాలని చెప్పి చాలా విషయాల్లో వాళ్ళు ఆశ లేకుండా పరిగెత్తుతూ ఉంటారు. ఈ లోకంలో ఎన్నో ఆశలు ఉన్నాయి, కానీ ఆ ఆశలన్నిటిలో ఏమీ లేదు, తృప్తి లేదు. తాత్కాలికమైన తృప్తి, కానీ సంతృప్తి అనేది లేదు. కానీ మరి పౌలు గారు చెప్తున్న మాట తిమోతి గారికి, దైవభక్తి విషయంలో సంతృప్తి. ఏమండి ఏ రోజైనా మనం దైవభక్తి గురించి మనం ఆలోచించామా? దైవభక్తి విషయంలో సంతృప్తి ఉంటుందా? తృప్తి ఉంటా? మనం తినే భోజన పదార్థాల్లో మనకి తృప్తినిస్తుంది, మనం వేసుకునే బట్టల్లో తృప్తినిస్తుంది, మనం తినే ఆహారంలో తృప్తినిస్తుంది, మనం చేసే ఉద్యోగంలో తృప్తినిస్తుంది. కానీ అవి శాశ్వతమైనవి, సంపూర్ణమైన తృప్తి ఇవ్వవు. కానీ ఎన్నో విషయాల్లో మనం దాటుకుంటూ వెళ్ళిపోతాం. కానీ పౌలు గారు చెప్తుంది ఇక్కడ ఆ తృప్తి గురించి కాదు, దైవభక్తి విషయమై తృప్తి అంటున్నాడు. దైవభక్తిలో కూడా తృప్తి ఉంటుందా? ఏమండి దైవభక్తి విషయంలో తృప్తి కలిగిన వారంట తృప్తి పరచబడతారంట. ఏమండి తృప్తి ఎలా వస్తుంది దైవభక్తి విషయంలో? మనకి తృప్తి అనేది ఈరోజు సామాన్యంగా ఆలోచిస్తే సంఘానికి వస్తున్న మనము దైవభక్తి విషయంలో ఆశ కలిగి, ఆలోచన కలిగి, దేవుని మనసు కలిగి, దేవుని తలంపు కలిగి, దేవుని ఉద్దేశం కలిగి భక్తి చేయట్లేదండి. ఈరోజు ఏదో వస్తున్నాం, పోతున్నాం, కనపడుతున్నాం, కానుకేస్తున్నాం, 4 మాటలు వింటున్నాం, వెళ్ళిపోతున్నాం అని ఇదే అనుకుంటున్నాం. కానీ దైవభక్తి విషయంలో తృప్తి ఉంటుంది. ఆ తృప్తి అనేది చాలా విషయాల్లో మనం పాటించట్లేదు. ఆ తృప్తి గురించి మనం మర్చిపోయి ఉన్నాము. ఆ పని చేయవలసిన బాధ్యత మనపైనే ఉన్నదనే విషయాన్ని మర్చిపోయి ఏదేదో ఆలోచనలు కలిగి ఉంటాం. సంఘానికి వచ్చిన తర్వాత కూడా ఎక్కడో మన ఆలోచన మొబైల్లోనూ, మన ఆలోచన మనం చేసే పని విషయంలో, ఏదో ఒక విషయంలో, ఆటో విషయం అయితేనేమో నేను బాడుగ వేసుకోవాలి, ఇంకా మీరు చేసే పనుల విషయంలో అయితేనో రేపు సోమవారం ఏం చేయాలి, ఏ పని చేయాలి, ఎంత సంపాదించాలి, ఏం ఒప్పుకున్నా, ఏది చేయాలని ఎక్కువగా వచ్చి సంఘంలో ఉండి కూడా ఈ ఆలోచనలు మాత్రమే చేస్తాం. కానీ దేవుని సంఘానికి వచ్చిన మనము దైవభక్తి విషయంలో తృప్తి కలిగి ఉండలేదండి. ఎందుకు? అసలు ఆలోచనే మనలో లేదు, దాని గురించి ఆలోచనే మనం చేయట్లేదు. ఏ కాడికి మన గురించి మనం ఆలోచన చేసుకుంటూ మన ఆలోచనలు, మన సొంత ఆలోచనలు, మన ఇంటి గురించి, మన పిల్లల గురించి, మన బంధువుల గురించి, మన ఇంట్లో ఏం చేసుకున్నాను, ఈ ఆలోచనలు ఎక్కువ మనసులో ఉండిపోవడం వల్ల కానీ భక్తి విషయంలో ముందుకు వెళ్ళలేకపోతున్నామండి. దైవభక్తి విషయంలో తృప్తి అంటే ఏమంటే యేసుక్రీస్తు వారు చెప్పారండి ఆ మాట. ఎందుకంటే ఆయన ఈ లోకంలోకి వచ్చినప్పుడు ప్రతి విషయంలో తాను చేయవలసిన ప్రతి పని ముందుగానే ఎరిగి ఉంటాడు. ప్రతి సందర్భం, చాలా సందర్భంలో ఆయన గురించి రాయబడ్డ మాట తాను ముందుగానే ఎరిగి ఉండి అని అంటుంది. అంటే ఏంది? తాను చేయవలసిన పని విషయంలో ముందుగానే ఎరిగి ఉంటాడు. రేపొద్దున ఏం చేయాలి, ఎక్కడ ఏ మాట ఎలా ప్రస్తావించి మాట్లాడని ప్రతి విషయంలో ఆయన ముందుగానే ఎరిగి ఉంటాడు. తృప్తి గురించి మనం మాట్లాడుకోవాలంటే, దైవభక్తి గురించి మనం చెప్పుకోవాలంటే మొదటిగా ఆయన దగ్గరికే వెళ్ళాలి. ఎందుకు? ఆయన చేసి చూపించి పాటించి తృప్తి కలిగి ఉన్నాను ఇదిగో అని చెప్తున్న మాట. ఒక మాట ఆయన ప్రారంభంలో బాప్తిసం పొందిన తర్వాత ఆయన అనేకమైన ధన్యతల గురించి మాట్లాడుతూ ఒక మాట మాట్లాడుతూ ఉంటాడు. ధన్యత గురించి మాట్లాడుతూ ఒక మాట, మత్తయి సువార్త 5వ అధ్యాయము 6వ వచనం. నీతి కొరకు ఆకలి దప్పులు గలవారు ధన్యులు, వారు తృప్తిపరచబడుదురు. ఏమండి ప్రభువారు చెప్తున్న మాట, ప్రభువారు చేస్తున్న మొట్టమొదటి ప్రసంగంలో నీతి కొరకు ఆకలి దప్పులు గలవారు ధన్యులంట, వారంట తృప్తిపరచబడుదురు. ఇప్పుడు నీతి అనే మాట దైవభక్తిలో యాడ్ అవుతుందా లేదా? దైవభక్తిలో యాడ్ అవుతుంది. ఇప్పుడు నీతి కొరకు ఆకలి దప్పులు గలవారు ధన్యులంటే ఏంటి? చాలామంది ఈ నీతిని భక్తిలో ఉన్నామని భ్రమలో మోసపోతున్నారు. చాలామంది సంఘానికి వచ్చేవాళ్ళే, చర్చికి వచ్చేవాళ్ళే, క్రైస్తవులే, వాళ్ళు దేవునిలోకి వచ్చిన తర్వాత ఏదో ప్రణాళిక వేస్తారు.
ప్రణాళిక వేస్తూ ఏం చేస్తారు, మాకు ఇల్లు లేదు కాబట్టి బ్యాంకులో అప్పు చేసినా సరే ఇల్లు లోన్ తీసుకొని ఇంటిని కట్టించుకోవాలని ఆలోచనతో చేస్తారు. మంచిదే, ఇల్లు కట్టుకోవడం మంచిదే, కరెక్టే, కాదంట్లా. కానీ బ్యాంకులోకి వెళ్ళి అప్పు చేసి మరి లోన్ తీసుకున్నప్పుడు ఏదో ఆ లోన్లు కడుతున్నప్పుడు మధ్యలో ఏదైనా సమస్య వచ్చినప్పుడు, ఏదైనా ఇంకో సమస్య, ఇంకో ఇరకాటం, ఇంకో ఇబ్బంది, ఆరోగ్యమో అనారోగ్యమో లేకపోతే ఇంకేదైనా ప్రమాదమో జరిగినప్పుడు అప్పుడు ఏం జరుగుతుంది, ఆ లోన్ విషయంలో ఆగిపోతుంది. అలా ఆగిపోయినప్పుడు ఏం జరుగుతుందంటే ఆ బ్యాంకు వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళని హింసించినప్పుడు వాళ్ళు చెప్పే మాట ఏంటంటే, ప్రభువు నమ్ముకున్నాక చాలా సమస్యలు వచ్చినాయి, చాలా ఇబ్బందులు వచ్చినాయి, వాటి వల్ల మేము ఆకలి దప్పులు కలిగి ఉన్నామని చెప్తూ ఉంటారు. అలాగే మరికొందరు వివాహాన్ని ఏర్పాటు చేసుకుంటారు, కుమారుడికో వివాహాన్ని ఏర్పాటు చేసుకొని అప్పు చేసి మరి పెళ్లి జరిగిస్తూ ఉంటారు. అలా అప్పు చేసి పెళ్లి జరిగించిన తర్వాత ఆ అప్పులు తీర్చలేనప్పుడు కూడా ఆ అప్పుల వల్ల వచ్చిన సమస్యల్ని, ఆ అప్పుల వల్ల వచ్చిన ఇబ్బందుల్ని ఇలా వాళ్ళు ఆ అప్పులు తీర్చలేక వాటి వలన దేవుని వల్ల మేము ఆకలి కలిగి ఉంటున్నామండి, పచ్చడి మెతుకులు తింటున్నామండి, తినడానికి మాకు సరిగ్గా లేదండి, మేము వాళ్ళ దగ్గర తీసుకున్నాం, సంఘంలో తీసుకుందాం అని చెప్పేసి స్వనీతి కొరకు, స్వప్రయోజనం కొరకు బయట అప్పులు చేసి ఆ అప్పులు తీర్చలేక దీనిని అడ్డం పెట్టుకునే మాట ఏంటి, నీతి కొరకు ఆకలి దప్పులని చెప్తారు. ఏమండి, ప్రభువు చెప్తున్న ఆ నీతి కాదండి. ఏమండి, శాస్త్రులు పరిసలు వాళ్ళు కూడా తమ స్వనీతిని కనపరుస్తూ ఇది మా నీతి అని చెప్పుకుంటూ ఉంటారు. ఒకసారి మత్తయి సువార్త 23వ అధ్యాయంలో వాళ్ళు చెప్తున్న నీతి ఏందో ప్రభువు చెప్తున్న మాట. మీరు పుదీనాలో అన్న మాట ఉంటుంది, 23వ వచనమండి. అయ్యో వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా, మీరు పుదీనాలోను, సోపులోను, జీలకర్రలోను 10వ వంతు చెల్లించి ధర్మశాస్త్రంలో ప్రధానమైన విషయములను అనగా న్యాయమును, కనికరమును, విశ్వాసమును విడిచిపెట్టిరి. వాటిని మానక వీటిని చేయవలసి ఉండెను. ఏమండి, ధర్మశాస్త్ర కాలంలో ఉన్న శాస్త్రులు కూడా, పరిసయ్యులు కూడా చేయవలసినవి పక్కన పెట్టి వారు ఉన్న ఆ పుదీనాలోను, జీలకర్రలోను 10వ వంతు చెల్లిస్తున్నారు. ఇది నీతి అని చెప్పుకుంటున్నారు. చాలామంది కూడా వ్యాపారంలో లాభం వచ్చినప్పుడు, ఆటో వేసినప్పుడు వాడికి ఎక్కువ వచ్చినప్పుడు, పాస్టర్ గారు ఈరోజు మా ఇంటి దగ్గర కూడిక పెట్టండి అని చెప్పి కూడిక పెడతారు మాత్రం వారి బ్రతుకులు మాత్రము సరిగ్గా ఉండవు. ఎందుకు ఇవన్నీ వీటిని బట్టి వాళ్ళు ఏం చెప్తారంటే ఇది నీతి అని చెప్తారు. ఏమండి, ఇది నీతి కాదండి. నీతి కొరకు ఆకలి దప్పులు గలవారు ధన్యులు. నీతి కొరకు ఆకలి దప్పులు గలవారు ఎలా ఉంటారంటే, మరలా ప్రభువారిని అడుగుదామండి. ప్రభువారు ఏంటి ఒకానొక దినమున ఏమండి సమరయ ప్రాంతానికి వెళ్ళవలసి ఉన్నప్పుడు సమరయ స్త్రీ కొరకు ఆయన ముందుగానే వెళ్ళి అక్కడ కూర్చుంటూ ఉంటాడు. యాకోబు బావి దగ్గర ఆయన కూర్చొని ఉండి సమరయ స్త్రీతో ముందుగానే వెళ్ళి దేవుని మాటలు ఆమెకు చెప్పాలని చెప్పి, దేవుని ప్రణాళిక ఆమెకు చెప్పాలని చెప్పి, పరిశుద్ధాత్మ ప్రభువుని గురించి చెప్పాలని చెప్పి ఆలోచన కలిగి ముందుగానే వెళ్తాడండి. ఆ సందర్భాన్ని మనం ఆలోచించగలిగితే యోహాను సువార్త 4వ అధ్యాయంలో నాలుగో వచ్చిన దగ్గర నుంచి అండి. ఆయన సమరయ మార్గమున వెళ్ళవలసి వచ్చింది గనక సుకారను ఒక ఊరికి వచ్చును. అక్కడ యాకోబు బావి ఉండెను గనక యేసు ప్రయాణము వలన అలసి ఉన్న రీతినే ఆ బావి యొద్ద కూర్చుండును. ఏమండి, యేసుక్రీస్తు వారు సమరయ మార్గంలో ఉన్న సుకారనే ఊరికి వెళ్ళి అక్కడికి వెళ్ళి సమరయ స్త్రీతో ఆయన మాట్లాడాలి అని ఆయన ఆలోచన కలిగి ఆ బావి యొద్దకు ఆమె రాకముందుగానే ఆమె వచ్చే లోపల ఆయన వెళ్ళి ఆమె కోసం వెయిట్ చేస్తూ ఉంటాడండి. ఎందుకని ఆయన చేసే పని? ఎందుకంటే దేవుని మాటలు చెప్పాలని, దేవుని ఉద్దేశం చెప్పాలని
ఏమండి, యేసు ప్రభు వారిని వెంబడించే శిష్యులు మాత్రము వాళ్ళేమో ఊళ్ళోకి వెళ్తారు భోజనానికి. ఎందుకు? ఆ సమయం దగ్గర దగ్గర మధ్యాహ్నం 12 గంటలు అవుతుంది. కానీ యేసు ప్రభు వారిని మాత్రము వారితో పాటు వారితో పాటు వెళ్లకుండా యాకోబు బావి దగ్గర కూర్చుండి ఆ స్త్రీ కొరకు కనిపెట్టుకొని ఉండి ఆమె రాగానే ఆమెతో చాలా విషయాలు మాట్లాడుతూ ఉంటాడు. ఆమె వచ్చి నీళ్లు తోడుకుంటా ఉంటుంటే, అమ్మ నాకు దాహం, నాకు నీళ్ళు ఇవ్వమని అడుగుతాడు. నీళ్లు ఇవ్వమని అడిగితే, అయ్యా నీ యూదుడు కదా, యూదువైన నీవు సమరయులతో సాంగత్యం చేయవు కదా అని మాట అడిగితే, ఆయన వెంటనే ఆ సమాధానానికి మరొక మాట మాట్లాడుతూ ఉంటాడు. ఏమని? ఇదిగో నీవు దేవుని వరమును గుచ్చి నిన్ను నీళ్ళు అడుగుతున్న వాడు ఎవడో నువ్వు ఎరిగి ఉంటే అన్న మాట, ఒక మాట చదువుకుందాం నా మాటను. 10వ వచనం అండి. అందుకు యేసు, దేవుని వరమును నాకు దాహానికిమ్మని నిన్ను అడుగుచున్న వాడెవడో అది ఎరిగి ఉంటే నీవు ఆయన్ను అడుగుదువు, ఆయన నీకు జీవజలం ఇచ్చునని ఆమెతో చెప్పాను. ఏమండి, ఆమెమో నీళ్ల కోసం వచ్చి నీళ్లు తోడుకుంటా ఉంటే ప్రభువారు చెప్తున్న మాట ఎలాగుంది? ఏమైనా అర్థమైంది? సహజంగా మనకి ఏమైనా అర్థమైద్దా? సహజంగా మనకు అర్థం కాదు. ఆమె మాట్లాడుతుంది ఒక మాట అయితే, యేసు ప్రభువారు చెప్తున్న మాట మరొక మాట. ఏంటంటే ముందుగానే ఆయన తెలియజేస్తూ ఉన్నాడు. దేని గురించి? పరిశుద్ధాత్మని వరాన్ని గురించి చెప్తూ ఉన్నాడు. ఎందుకంటే ఆమెకి ఒక విషయం తెలుసు, మెస్సయ్య రక్షకుడు ఈదుల్లోంచి వస్తాడన్న విషయం తెలుసు. ఆ విషయం తెలిసిన ఆయనకి వీళ్ళకి సంపూర్ణమైన ఆరాధన గురించి, సంపూర్ణమైన దేవుని చిత్తమును గురించి ప్రకటించాలనే ఉద్దేశంతో ఆయన ముందుగానే అక్కడికి వచ్చి ఆ బావి దగ్గర కూర్చుంటున్నాడండి. ఏమండి, మామూలుగా ఆలోచిస్తే ఇప్పుడు యేసు ప్రభు వారు కూడా శిష్యులతో కలిసి ఊళ్ళోకి వెళ్ళొచ్చుగా భోజనానికి. ఆయన ఎందుకు వెళ్ళలేదు అక్కడికి? ఇప్పుడు సహజంగా ఊళ్ళోకి వెళ్ళి భోజనం పార్సల్ కట్టించుకుంటే రేట్ ఎక్కువ, తింటే రేట్ ఎక్కువ. పార్సల్ కట్టించుకుంటే రేట్ ఎక్కువ. ఒరే బాబు, మీరు ఊళ్ళోకి వెళ్ళి పార్సల్ కట్టుకొని మళ్ళీ వాటర్ బాటిల్ మోసుకుంటూ వచ్చి ఇదంతా ఎందుకు? నేను కూడా మీతో పాటు ఊళ్ళోకి వస్తా పదండి, మీతో పాటు చక్కగా అక్కడ అన్ని అవసరాలు ఉంటాయి, చక్కగా తినేసి రావచ్చు, వచ్చినాక దేవుని పని చేయొచ్చు అని ఆలోచన చేయొచ్చుగా ప్రభువారు. కానీ ఆలోచన ఆయన చేయలా. ఎందుకు చేయలా? ఎప్పుడు ఏ సమయంలో దేవుని పని ఎక్కడ దొరుకుతుందో ముందుగానే ఆలోచించి ఆయన దేవుని పని చేశాడండి. దేవుని పని చేసిన తర్వాత చాలా విషయాలు ఆమెతో మాట్లాడుతూ ఉంటాడు. చాలా విషయాలు మాట్లాడితే ఆయన మాటలకు ఆశ్చర్యపడి ఆమె ఊళ్ళోకి పరిగెత్తుకుంటా వెళ్ళిపోయి, ఇదిగో నేను చేసినవన్నీ చెప్తున్న ఒక ఆయన వచ్చాడు, ఈయన రక్షకుడు కాదా, ఈయన మెస్సయ్య కాదా అని విషయాలన్నింటినీ సమరయ ప్రాంతంలో ఉన్న వాళ్ళందరికీ చెప్పేస్తుంది. ఈ లోపున శిష్యులు వచ్చేసినప్పుడు ఆమెతో ఆయన మాట్లాడుతున్న తీరు చూసి వాళ్ళు ఆశ్చర్యపోతూ ఉంటారు. ఆయన తెగించి ఒక మాట కూడా అడుగురు, ఎవరు ఎందుకు మాట్లాడుతుంది నీతో అన్న ఒక విషయాన్ని కూడా ఏమీ వాళ్ళు మాట్లాడరు. ఎందుకంటే ఆయన మాటల్లో ఉన్న ఆశ్చర్యాన్ని వాళ్ళు గుర్తించరు. అలా గుర్తించినప్పుడు ఒక మాట చెప్తూ ఉంటాడు. ఏమని? వాళ్ళు, అయ్యా ఇప్పుడు దాకా పని చేసావు కదా, ఇదిగో భోజనము చేయమని చెప్తారు. భోజనం చేయమంటే ప్రభువారు భోజనం గురించి అక్కడ మాట్లాడు. ఒకసారి ఆ వచనం చూసుకుందామండి. 30-31 అండి. ఆలోగా శిష్యులు, బోధకుడా భోజనము చెయ్యమని ఆయనను వేడుకొనిరి. అందుకు ఆయన, భుజించుటకు మీకు తెలియని ఆహారము నాకు ఉన్నదని వారితో చెప్పగా శిష్యులు, చాలండి, శిష్యులేమో, అయ్యా భోజనం చేయి, ఇదిగో ఊళ్ళోకి వెళ్ళి తీసుకొచ్చాం భోజనము, కాబట్టి ఇదిగో ఈ భోజనం చేయి, ఇప్పుడు దాకా దేవుని పని చేసావు కదంటే ఆయన అక్కడితో సంతృప్తి కలగల, అక్కడితో ఆగిపోలా. సహజంగా మనం ఏం చేస్తాం? 4 మాటలు చెప్పాం కదా, ఏ టీయో కాఫీయో భోజనం పెట్టండి అని తినేసి మనం వెళ్ళిపోతాం. సహజంగా ఏ ఇంటికి మనం ప్రార్థనకి వెళ్ళినా అక్కడ మనకి టీయో కాఫీయో భోజనం పెడతారు. మనం వద్దంటావా? లేదు, ఇంకా దేవుని పని చేయాలని ఆలోచన మనం కలిగి ఉంటావా? చాలే, ఈ పూటకు చాలే, ఇంకా చేసాం, 4 మాటలు చెప్పాం, ఇంటికి వెళ్ళిపోయి మనం పడుకుంటాం. కానీ ప్రభువారు అలా చెప్పట్లే. అక్కడ ఇదిగో నేను తినవలసిన ఆహారం మరొకటి ఉంది, ఆ ఆహారము మీకు తెలియదు. ఏంటి ఆహారం అంటే కింద చెప్పుకుంటూ వస్తున్న మాట, యేసు అని చూచి నన్ను పంపిన వాని చిత్తము నెరవేర్చుటయు ఆయన పని తుద ముట్టించుటయు
నాకు ఆహారం అయిందండి. ఏమండి, మనకు అర్థమవుతుందా? యేసు ప్రభు వారు చెప్పిన మాటలో నీతి కొరకు ఆకలి దప్పులు గలవారంటే మరొక మాటగా ఇదిగో ఆయన చెప్తున్న మాటే, ఆయన చెప్పిన మాటే నెరవేర్చాడా లేదా తన జీవితంలో? నెరవేర్చాడండి. దేవుని పని చెయ్యాలని తపన కలిగి ఉంటున్నాడు. దేవుని చిత్తము జరిగించాలని తపన కలిగి ఉంటున్నారు. దేవుని పిల్లలైన వారు చెడిపోయి లోకానికి అతుక్కుపోయి లోకాశలో కలిగిపోయి ఆయన్ను ఆరాధించే విషయంలో సమరయులు మారిపోయి ఉంటే వారికి ఎలాగైనా సంపూర్ణమైన దేవుని ఉద్దేశమును పరిశుద్ధాత్మని గురించి తెలియజేయాలంటే, ఇప్పుడు పరిశుద్ధాత్మను పొందుకోవాలంటే ఎవరు తెలియాలి ముందు చెప్పండి? పరిశుద్ధాత్మని వరాన్ని పొందుకోవాలంటే ఎవరు తెలియాలి? అక్కడ చాలా సందర్భాల్లో ఉందిగా అపోస్తుల కార్యము గ్రంథము 2వ అధ్యాయం 38వ వచనంలో, పేతురు మీరు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తం ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిసం పొందుడి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మని వరాన్ని పొందుకుంటారు. పరిశుద్ధాత్మని వరాన్ని పొందుకోవాలంటే ప్రభు త్యాగం తెలియాలేదా? ప్రభు త్యాగం తెలియాలంటే తండ్రి ప్రేమ తెలియాలేదా? చూడండి, ఆయన చెప్పే సువార్తలో ముగ్గురు కలిసి వస్తున్నారు. అంటే పరిశుద్ధాత్మని వరాన్ని పొందుకోవాలంటే ప్రభు త్యాగం తెలియాలి. ప్రభు త్యాగం తెలియాలంటే ప్రభు ఎందుకు వచ్చారయ్యా? ప్రభు ఎవరయ్యా? రక్షకుడు, దేవుని కుమారుడు, పాపుల నిమిత్తం ఈ లోకానికి వస్తానని చెప్పిన మాట, తండ్రి పంపితే వచ్చిన కుమారుడు అని చెప్పి ఈ ముగ్గురి సంకల్పం అక్కడ ప్రభువారు బయలుపరుస్తారండి. ఇలా బయలుపరుస్తున్న విషయాలన్నీ నాకు ఇవే దేవుని ఆహారము, ఇదే నాకు పని, ఇదే నాకు జీతము, ఇదే నాకు దప్పిక అని చెప్పేసి శిష్యులకు తాను పాటిస్తూ నేర్పిస్తూ ఉన్నాడండి. ఇది కాదా నీతి కొరకు ఆకలి కలిగి ఉండడం? చాలా విషయాలండి ప్రభువు. ఇప్పుడు మాత్రమే అండి, ఏమండి, యేసు ప్రభువారు ఆమె బావి దగ్గర రాకముందే రాత్రి వేళలో ఎప్పుడోనే ఆలోచించి ముందుగానే దేవుని దగ్గర ప్రార్థన చేసుకొని దేవుని విషయంలో దేవుని చిత్తం కలిగి ఎలా చెప్పాలి, ఏం చేయాలి, ప్రతి విషయము దేవుని దగ్గర రాత్రంతో మొరపెడుతూ తాను చేయవలసిన ప్రతి భారమైన ఆ పని, ఎందుకంటే ఆయన చేస్తున్న ప్రతి వెనక ఎంతోమంది శత్రువులు పక్కనే ఉన్నాడు. అపవాది సమూహం ఉంటుంది, శత్రువులు, శాస్త్రులు, పరిసయ్యులు ఉంటారు. వీటన్నిటిని అధిగమించాలంటే ఏం కావాలి? దేవుని శక్తి కావాలి, దేవుని బలం కావాలి, దేవుని సహాయం కావాలి. కాబట్టి రాత్రంతా ఆయన దేవుని సహాయాన్ని వేడుకొని ప్రార్థనలో గడిపి ఆయన మధ్యాహ్నం సమయంలోకి వచ్చి అక్కడ దేవుని విషయాలు చెప్పాడండి. దేవుని చిత్తము జరిగించాడు. ఇవన్నీ చేస్తే అంటే ఏంది? ప్రతి క్షణంలో ఆయన మెలుకు కలిగి ఉన్నాడు. ప్రతి క్షణంలో మెలుకు కలిగి పరమ తండ్రి చిత్తము జరిగించాలి, పరమ తండ్రి మాటలు చెప్పాలి. పరలోకంలో ఉన్న తండ్రి, మనం దేవుని పిల్లలు, మనం పాడైపోయి నరకానికి వెళ్తున్నాం, వారందరినీ రక్షించాలన్న విషయంతో ఆయన యేసు ప్రభువు వారు ముందుగానే ఎరిగి ఉండి దేవుని పనిలో ఎంత ఆసక్తి, ఎంత ఆలోచన గమనించండి, ఎంత ఆసక్తి గమనించండి. కొంచెం గమనించండి, యేసుక్రీస్తు వారు దేవుని పనిలో ఎంత తృష్ణ కలిగి ఉన్నాడు, ఎంత ఆశ కలిగి ఉన్నాడు, ఎంత ఆలోచన కలిగి ఉన్నాడు. ఏ కాడికి దేవుని పని చేయాలి, దేవుని ఉద్దేశం నెరవేర్చాలని చెప్పి ఆయన తపన పడుతూ ఆలోచన కలిగి ఉన్నాడండి. ఏమండి, మనం కూడా ఉన్నామండి. మనం కూడా క్రీస్తులో దేవునికి కుమారులమయ్యాం. దేవుని కుమారులమైన మనం కూడా ఏమండి ఇలా మనం పని చేస్తున్నామా? దేవుని ఆలోచనలు కలిగి ఉంటున్నామా? దేవుని తలంపులు కలిగి ఉంటున్నామా? దేవుని కార్యక్రమాలు చేస్తున్నామా? ఎక్కడ చేస్తున్నామండి? చేయట్లేదండి. సంఘానికి వస్తున్న మనము ఆదివారం కనపడ్డామంటే ఆరాధన అయిపోయిన తర్వాత ఇక మరలా ఎక్కడ ఎవరికి కనిపించం, ఒక ఫోన్ కూడా చెయ్యం, ఒక వాక్యం గురించి ఒక సహోదరునితో మాట్లాడం, ఒక ఆలోచన ఉండదు, సంఘం గురించి ఒక ఆలోచన ఉండదు, దేవుని పని చెయ్యం. సంఘం ఆరాధన అయిపోగానే ఆమెను అనగానే మొత్తం మారిపోతారండి. ఏందో మరి నాకు అర్థం కావట్లా, మనల్ని పట్టించి చెరసాల్లో వేసినట్టు నాకు అర్థంగా పరిగెత్తి పారిపోతూ ఉంటారు. కానీ సంఘంలో కూర్చొని ఒకరినొకరిని పరామర్శించుకుంటూ ఆత్మీయంగా ఎలా ఉన్నావు, ప్రార్థనలో బలంగా ఉన్నావా, వాక్యం చదువుతున్నావా, అవిధేతగా ఉన్నా, లోపాలు ఉన్నాయి చెప్పు, ప్రార్థన చేద్దాం అన్న ఆలోచనలు ఒకరి గురించి ఒకరికి ఏ మాత్రం లేవండి. అసలు ఏ మాత్రం లేవు. ఏందో వచ్చామా వెళ్ళిపోయా అన్న ఆలోచన కలిగి ఉంటున్నామండి. ఏమీ లేదండి. ప్రభువారిని చూడండి, ఆయన ప్రతి క్షణము తపన కలిగి ఉంటున్నాడు, ప్రతి క్షణము తృష్ణ కలిగి ఉంటున్నాడు. ప్రతి క్షణము తండ్రి చిత్తము ఎలా నెరవేర్చాలి, ఎలా చేయాలి, దేవుని మాటలు చెప్పాలి, ఎలా నెరవేర్చాలి దేవుని చిత్తము ఎలాగైనా. ఎందుకంటే ప్రపంచ మానవులందరూ క్షమాపణ ఆయన ద్వారానే కలిగిద్ది కాబట్టి,
ప్రతి క్షణము ఆలోచన కలిగి పనిచేస్తూ ఉన్నాడు. కానీ క్రీస్తుని ధరించుకున్న మనము, దేవుని కుమారులుగా ఉన్న మనము ఏమాత్రం చేస్తున్నామా? ఏమాత్రం చేయట్లేదండి. ఏమండి, ఆయన ఆ ఒక్క పని మాత్రమే కాదు, తాను శిలువ మరణం పొందే అంతగా, ఏమండి, ప్రతి క్షణంలో ఆ ఒక్క పనిషం కాదు, ఆయన మరణించి తిరిగి లేచే వరకు నాకు తృప్తి లేదు అంటున్నాడు. నాకు తృప్తి లేదు. యెషయా గ్రంథంలో ఒక మాట, 53వ అధ్యాయం 11వ వచనంలో ఒక మాట చెప్తాడండి. యెషయా గ్రంథము, అతడు తనకి కలిగిన వేదనను చూచి తృప్తి నొందును. ఇదేందండి, వేదన కలిగితే తృప్తి పొందటం ఏంటి? మనమేమో భోజన పదార్థాల్లో తృప్తి పొందుతాం, బంధువులతో కలిసి వివాహానికి వెళ్ళి తృప్తిపరుస్తాం, వేసుకునే బట్టల్లో మనం తృప్తి, ఇవన్నీ సంపూర్ణమైన తృప్తిని ఇవ్వవు. కానీ ప్రభువారు ఏం చెప్తున్నారు? తనకు కలిగిన వేదనంట, తనకు కలిగిన బాధ అంటే, ఒక పక్క తనకు గాయాలయ్యి రక్తము కార్చబడుతున్నా, బల్యంతో పొడుస్తున్నా, ఆయన్ని హింసిస్తున్నా, మాటలతో పొడుస్తున్నా కానీ అవన్నీ ఆయన ఆలోచించట్లా, అవన్నీ ఆయన లక్ష్య పెట్టట్లా. దేని లక్ష్య పెడతా అంటే, ఆయన పొందిన గాయాల చేత తృప్తి కలిగి ఉన్నాడంటండి. ఏంటా తృప్తి అంటే, తాను పొందిన శ్రమ వలన మనకు రక్షణ కలిగిందని, మనకు రక్షణ కలిగిందని, తండ్రి చిత్తము సంపూర్ణంగా నెరవేర్చబడుతుందని తృప్తి కలిగి ఉన్నాడండి. ఏమండి, మన జీవితంలో కూడా మనకు తృప్తి ఉందా? ఎప్పుడు మన గురించి ఆలోచించుకుంటాం, మన గురించి మనం ఆలోచించుకుంటూ రేపేం చేయాలా, రేపేం తిందామా, ఎలా చేద్దామా, ఎలా ఉందామని ఈ కాడికి ఈ ఆలోచనలే కానీ ఏవీ లేవండి. ఏమంటే, ఒక మాట మనందరం ప్రశ్నించుకోగలిగితే, ఏమండి, ఇప్పుడు దేవుని సన్నిధికి వచ్చిన మనము నిజముగా దేవుణ్ణి ఆరాధించాలనే ఉద్దేశంతో వచ్చామా? నిజముగా దేవుణ్ణి ఆరాధించాలనుకున్న ఉద్దేశంతో వచ్చిన వారందరూ ఇప్పుడు ఎంతమంది అయితే ఉన్నారో అంతమంది అప్పుడే ఉంటారా లేదా ప్రారంభంలో? మరి ప్రారంభంలో 4, 5, 10 మంది కనపడుతున్నారు. వాక్య విషయం జరిగే చివరిలో ఎంతమంది కనపడుతున్నారంటే ఏం కనపడుతుంది? మనకు దేవుని ఉద్దేశము లేదు, మనస్ఫూర్తిగా ఆత్మ సహాయంతో దేవుణ్ణి ఆరాధించుకున్న విషయం లేదు. దేవుని మాటలు, దేవుడు ఈరోజు ఏం మాట్లాడతాడు? ఈరోజు దైవ సేవకుల ద్వారా దేవుని మాటలు ఈరోజు ఎలా ఉంటాయి? దేవుడు ఏం మాట్లాడతాడు? మన జీవితంలో ఎన్నో లోపాలు ఉన్నాయి, మన జీవితంలో ఎన్నో తప్పులు ఉన్నాయి, ఎన్నో అపరాధాలు ఉన్నాయి, తెలిసి తెలియక పడిపోతూ ఉన్నాం. దేవుడు మాట్లాడుతూ ఉంటాడు. ప్రతి సమయంలో దేవుడు మోషే గారిని పంపించి ఇశ్రాయేలుకి ప్రతి విషయాన్ని తెలియజేస్తూనే ఉంటారు. కానీ వాళ్ళు వినలా. మనం కూడా అలాగే ఉన్నాం అనుకోండి, దేవుని ఉగ్రత మనం పాలైపోతామండి. ఏమండి, మన జీవితాలు ఎలాగున్నాయి, ప్రభువారి జీవితం ఎలాగుందో గమనించండి. ప్రతి క్షణము దేవుని పని తుదముచ్చటం అంటే సంపూర్ణంగా చేయటమే నాకు ఆహారం అంటున్నాడు, ఆ ఆహారమే నాకు తృప్తినిస్తుంది అంటున్నారు. కానీ మనమేమో లోకంలోకి వెళ్ళి ఉన్నత విలువల కొరకు, సంపాదన కొరకు ఏవేవాడు కష్టపడుతూ ఉన్నామండి. కానీ దేవుని పని జరిగిద్దామే. ఇదిగో, రక్షణ లేనివారు మా కుటుంబంలో కొంతమంది ఉన్నారు. అయ్యా, ఈరోజు మా ఇంటికి రండి, దేవుని వాక్యం వారికి అందించండి, వాళ్ళకి రక్షణ లేదు, వారికి మారు మనసు లేదు, నరకానికి వెళ్ళిపోతారు, సహోదరుల రండి అని అడిగేవాళ్ళు కనిపించట్లా. ఒకవేళ చెప్పే సామర్థ్యం లేకపోయినప్పటికీ చెప్పించే వాళ్ళు ఉన్నారుగా, వాళ్ళని కూడా వాడుకోవట్లా. కేవలం వస్తూ పోతున్నామండి. ఏమండి, యేసు ప్రభువు తాను పని చేస్తూ ఆహారం మాత్రం రాని, చివరిగా తాను మరణిస్తూ కూడా తన శరీరాన్ని మనకు జీవాహారంగా ఇచ్చిపెడండి. నా శరీరము తిని నా రక్తం త్రాగువాడు నిత్య జీవానికి వారసుడు. ఆయన బ్రతికిన దినాలన్నీ దేవుని పని చేస్తే ఆహారం అన్నాడు, ఆ ఆహారమే తృప్తి అన్నాడు. అలాగే చివరిగా మరణిస్తూ తన ఆహారమును, తన శరీరం అనే జీవాహారం గురించి చెబుతూ, నా శరీరము తిని నా రక్తం త్రాగువాడు నిత్య జీవానికి ఆహారము. మరి మనం కూడా క్రీస్తులో దేవుని కుమారులమేగా, మనం కూడా బల్లో చేవేస్తున్నాగండి. మరి ఈ రొట్టెను తిని ఈ పాత్రలో త్రాగు ప్రతివాడు ఆయన వచ్చే వరకు ఆయన మరణాన్ని ప్రచురించమని ఉంది కదా. మనం ఏమీ చేయట్లే అండి. సంఘాన్ని గురించి ఆలోచించట్లా, సంఘ క్షేమం కొరకు ఆలోచించట్లా, ఆత్మ కొరకు బయటికి వెళ్ళట్లేదండి. ఎప్పుడు మన గురించే మనం ఆలోచించుకుంటున్నామండి. ఇలా మన గురించి మనం ఆలోచించుకుంటే మనకు తృప్తి కదండి, నరకంలో తృప్తి వస్తుంది. కానీ దేవుని పనికి చింత కలిగి దేవుని పని చేయాలి, నాతో పాటు నలుగురిని పరలోకం తీసుకెళ్ళిన ఆలోచన కలిగి ఉంటే అప్పుడు మనకు తృప్తి వస్తుందండి. కాబట్టి ఈ మాటలు అర్థం చేసుకోవాల్సిన ప్రేమతో మనం చేసుకుంటూ ఆ మాటలు ముగిస్తున్నాండి. ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడా, పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, వందనాలు, స్తోత్రములు, కృతజ్ఞతలు నాయన. తండ్రి, మీరిచ్చిన ఈ జీవితాలకు మరొక దినాన్ని మా అందరికీ అనుగ్రహించి ఆరోగ్యాన్ని, శక్తిని, బలమును,
సమస్త ఈవులు మా పట్ల జరిగించారు నాయన. అందుకు స్తోత్రములు చెల్లిస్తూ, ఇదిగో నాయన, మా ప్రభువారి ఈ లోకంలో ఉన్నప్పుడు తన గురించి తాను ఆలోచించకుండా తన ఆశలన్నీ పడగొట్టుకొని మీ ఆలోచనలే మీ చిత్తమే నెరవేర్చాలని తపన కలిగి తృష్ట కలిగి ఎంతో ఆశ కలిగి ఉన్నాను నాయన తండ్రి. మరి ఆయన జీవితాన్ని చూసి ఆయన బ్రతుకును బట్టి కొన్ని మాటలు మీరు నేర్చుకుని ఉండగా, మీ పని చేస్తే తృప్తిగా ఉంటుందని, మీ పని చేయక లోకంలో ఉంటే అది తృప్తినివ్వదు, అది నరకానికి దారితీస్తుందని మీ వాక్యం ద్వారా తెలుసుకున్నాం. మేము ఇక నుంచైనా తండ్రి మీ పని పట్ల ఆశ కలిగి మీ పని చేస్తూ ఉండే ధన్యతను భాగ్యమును అనుగ్రహించమని ప్రార్థిస్తూ, మా పట్ల చేసిన మేలులకై యేసుక్రీస్తు వారి నామను కృతజ్ఞతాస్తులు చెల్లిస్తూ, యేసు ప్రభు వారి నామలు ఈ ప్రార్థన మనవులు అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు.